కూడా ఈ వ్రతం చేయడం వల్లనే స్యమంతకమణితో పాటుగా జాంబవతి సత్యభామలని ఇద్దరు కన్యాకామణులను పొందగలిగాడు. ఆ కథ చెప్తాను విను. శామంతకోపాఖ్యానం. సత్రజిత్ అనే రాజు యొక్క భక్తి మెచ్చి సూర్యుడతన్ని శ్యామంతకమణిని ప్రసాదించాడు. ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ మణికి తన కిమ్మని సత్రజిత్తును అడిగాడు. కానీ సత్రజిత్తు తిరస్కరించాడు. తదుపరి కాలంలో సత్రజిత్తు తమ్ముడైన ప్రసన్నజిత్తనేవాడు ఆ మణి పొదిగిన హారాన్ని తాను ధరించి అడవిలో వేటకు వెళ్ళాడు. అక్కడ సింహము అతన్ని వధించి ఆ మణిని ఒక మాంసఖండంగా భావించి ఎత్తుకొని పోతుండగా అడవిలోనే ఉన్న జాంబవంతుడనే భల్లూకరాజు సింహాన్ని చంపి ఆ మణిని తాను తీసుకొని తన కుమార్తె అయిన జాంబవతికి ఇచ్చాడు. కానీ శామంతకమణి మీద ఆశ కలిగి ఉన్న శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి దాన్ని దొంగలించి ఉంటాడని సత్రజిత్తు ఒక పుకారును లేవదీశాడు. ప్రజలంతా ఇది నమ్మసాగారు. ఆ వార్త విని బాధపడిన బలరాముడిని ఓదార్స్తూ శ్రీకృష్ణుడు అన్నయ్య బాధపడకు. వినాయక చవితి నాడు పాలపాత్రలో చంద్రుని ప్రతిబింబం చూడటం వల్లనే నాకు ఈ అపవాది కలిగిందని చెప్పాడు. చవితి చంద్రుడికి ఆ అపవాదికి సంబంధం ఏమిటని బలరాముడు అడిగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. శ్రీ వినాయకుడు చంద్రుని శపించుట. శ్రీ వినాయకుని జన్మదినమైన ఒకనాడు భాద్రపద శుద్ధ చవితి నాడు కైలాసంలో కుబ్జరూపధరుడైన విఘ్నేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉండగా అక్కడే ఉన్న చంద్రుడిని చూచి అపహాస్యం చేశాడు. అందుకు కోపించి వినాయకుడు ఓరి చవితి చంద్రుడా, ఈ రోజు నుంచి నేను చూసిన వాళ్ళందరూ నీలాప నిందల పాలై పోయిదరుగాక అని శపించాడు. అనంతరం చంద్రుడు దేవతలు కలిసి ప్రార్థించిన మీదట భాద్రపద శుద్ధ చవితి నా జన్మదినం నాడు శివుడు కుమారస్వామికి చెప్పిన విధంగా నన్ను పూజించి ఆ కథ చెప్పుకొని ఆ కథాక్షతలన్నీ ధరించిన వారు త్వరలోనే అపవాదుల నుండి బయటపడి అన్ని విధాలైన సుఖ సంపద సౌభాగ్యాలను పొందుతారని వరమిచ్చాడు. ఆ సంగతి తెలిసి కూడా నేను గత వినాయక చవితి నాడు ఆయనను పూజించకుండానే ఆ రాత్రి పాలకుండలో చంద్రుడి ప్రతిబింబం చూడటం జరిగింది. అందువలన ఆపనింద పడ్డాను అని వివరంగా చెప్పాడు. అది వినిన బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుని చేత ప్రాయశ్చిత్త సహితంగా వినాయకుడి వ్రతం చేయించాడు. అలా వ్రతం చేసుకుని కథాక్షతలను ధరించి కృష్ణుడు తన అపనిందని మాపుకునేందుకు గాని బయలుదేరాడు. జాంబవత్యుపాఖ్యానము మరియు సత్యభామ పరిణయం. ఈ విధంగా శ్రీకృష్ణుడు సరాసరి ప్రసేనజిత్తుకు వెళ్ళిన అడవికి వెళ్ళి అక్కడ తన కళేబరాన్ని దాని చెంతనే ఉన్న సింహపు అడుగుజాడలను చూచి వాటి వెన్నంటి వెళ్ళి జాంబవంతుని జాడలు తెలుసుకొని అతని గుహలోనికి ప్రవేశించి జాంబవతుడి కూతురు జాంబవతి ఆమె యొక్క కేళికందుకంగా పట్టి ఉంది శామంతకమణి. దానిని తీసుకోబోయిన శ్రీకృష్ణుడిని జాంబవంతుడు విరోధించాడు. ఇద్దరికీ యుద్ధం జరిగింది.